ఓం శ్రీ సాయిరామ్. శ్రీమద్ భగవద్గీత 9 అధ్యాయాలని 3వ శ్లోకం గురించి ఈ రోజున తెలుసుకోబోతున్నాం. సాయిరామ్. భగవానుడు గత శ్లోకములో బ్రహ్మజ్ఞానం ఎటువంటిదో తెలియజేశారు. అది విద్యలన్నిటిలో శ్రేష్టమైనదని, అతి రహస్యమైనదని, పవిత్రమైనదని, ఉత్తమమైనదని, ప్రత్యక్షముగా తెలుసుకునేదగినదని, ధర్మయుక్తమైనది, సులభంగా ఆచరింపదగినదని, నాశరహితమని తెలియజేశారు. ఇక ఈరోజు తెలుసుకోబోయేటువంటి 3వ శ్లోకంలో భగవానుడు దాని యందు శ్రద్ధ లేని వారు దైవమును పొందచాలనని, సంసార గోపమనే తిరుగాడుతుందని వచించున్నారు. అశ్రద్ధదానా పురుషా ధర్మస్య పరంతప అప్రాప్య మాం నివర్తంతే మృత్యు సంసారవత్మని. పరంతప శత్రువులను తప్పింపజేయు అర్జున, అస్య ఈ ధర్మస్య ఆత్మజ్ఞానం అనేటువంటి ధర్మమునందు అశ్రద్ధధానా శ్రద్ధ లేనట్టి పురుషాహ మనుషులు మాం నన్ను అప్రాప్య పొందక మృత్యు సంసారవత్మని మృత్యురూపమైనటువంటి సంసార మార్గమునందు నివర్తంతే మరలుచున్నారు. అనగా తిరిగి తిరిగి పుట్టుచున్నారు, లేక సంసారముననే స్థిరముగా ఉండుతున్నారు. ఓ అర్జున, ఈ ధర్మమునందు అంటే ఆత్మజ్ఞానమునందు శ్రద్ధ లేనట్టి మనుషులు నన్ను పొందని వారై మృత్యురూపమైన సంసార మార్గమునందే మరలుచున్నారు, అంటే తిరుగుతున్నారు, లేకముగా నిక్కముగా వర్తించున్నారు అన్నమాట. లౌకిక రంగమున కానీ పరమార్థ రంగమున కానీ ప్రతి కార్యమునందు శ్రద్ధ చాలా అవసరము. ఒకనికి ఒక వస్తువును కానీ ఒక కార్యమునందు కానీ ఎంతెంత శ్రద్ధ ఉండునో అంతంత చక్కగా ఆ వస్తువు ఫలిస్తుంటుంది, ఆ కార్యము నెరవేరుతుంటుంది. కనుక భగవానుడు ఈ శ్లోకంలో చెప్పబోయేటువంటి బ్రహ్మజ్ఞానం అందు ఎవరికి శ్రద్ధ ఉంటుందో అతడు శ్రద్ధాపూర్వముగా దాన్ని అనుష్ఠించి తను చేరగలరని, అటు శ్రద్ధ లేని వారు తను పొందజాలరని, మృత్యురూపము సంసారంలోనే పడి తిరిగాడుతుంటారని సెలవిచ్చారు. సాయిరామ్. జై శ్రీకృష్ణ. ఈ ఛానల్ సంబంధించిన పూర్తి వివరణ డిస్క్రిప్షన్లో చూడవచ్చును. జై శ్రీకృష్ణ. ఓం దేవకీ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నః కృష్ణ ప్రచోదయాత్. ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీకృష్ణ. జై జై శ్రీకృష్ణ. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా భగవానుడు అనంత మహిమల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక ఛానల్ను నా చేత చేయిస్తున్నారు. దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.